నమస్తే. నేను చిన్మయ మిషన్ స్థాపించినప్పుడు 2001లో చాలా ఇది ఇబ్బందులు పడి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి కలెక్షన్ అవన్నీ చేయడం జరిగింది. దాదాపు ఈ చిన్మయ మిషన్ కన్‌స్ట్రక్షన్ ఇవన్నీ డెవలప్‌మెంట్ చేయడానికి ఆ రోజుల్లో 35 లాక్స్ వరకు అయింది. ఆ రోజు చాలా విట్టా భీమయ్య గారు, బీవీఆర్ రెడ్డి గారు, నాగప్ప గారు, ఇంకా ఇతర సభ్యుల సహకారంతోటి ఈ చిన్మయ మిషన్ ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ వేదికలు ఇవన్నీ ఉత్సవాలు జరగడానికి కారణము అది. ఆ రోజు మేమంతా బాగా తిరిగి కష్టపడ్డాం. నెక్స్ట్ ఈ సంవత్సరం ఏంటంటే మన సుజాతమ్మ గారు ప్రెసిడెంట్‌గా ఉంటారు. ఇక్కడ ఆమె ఆధ్వర్యం ప్రెసిడెంట్‌గా చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ సంవత్సరం అంతకు ముందు నుంచి ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఉద్దేశం ఏంటంటే ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతోటి నేను పర్సనల్‌గా నా పేరు మోహన్ రెడ్డి. నేను మోహన్ ట్రేడర్స్ సంస్థలు నడుపుతున్నాను. ఈ బాగా జరగాలంటే నేను ఇన్వాల్వ్ అయితే నాకు కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతోటి ఈ పర్సనల్‌గా నేను తీసుకుని ఈ ఉత్సవాల వరకు నేను చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ చిన్మయ మిషన్ మొత్తం క్లీన్‌గా అయిపోయింది. ఏది పెయింటింగ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చేశాము. అందరిలో భక్తి భావన చూడండి, దాదాపు 3500 మంది వచ్చి ఇక్కడ సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో వచ్చి చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుంది చిన్మయ మిషన్. సాయంత్రం కూడా ఈ రోజు సాయంత్రం కూడా మన పల్లకి సేవ ఉంటుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. సాయంత్రం కూడా మీరు వచ్చి ఈ న్యూస్ అంతా కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చిన్మయ మిషన్ ఉద్దేశము ఎంతో మందికి పిల్లలకు భగవద్గీత నేర్పి వాళ్ళల్లో ఒక జీవితాలను ఎప్పుడో ముసలి వాళ్ళ విని వాళ్ళకి భగవద్గీత చదవకుండా చిన్న పిల్లల ద్వారానే భగవద్గీత నేర్చుకున్నట్లయితే వారి జీవితం బాగుపడుతుందనే ఉద్దేశంతో చిన్మయానంద స్వాముల వారు ఈ చిన్మయ మిషన్ అనేది స్థాపించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లల వల్లనే మన దేశం బాగుపడుతుందని ఆ స్వాముల ఉద్దేశం. చాలా సంతోషం మీరందరూ ఈ ప్రోగ్రామ్ రిలే చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరి ఓం. నేను చిన్మయ మిషన్ ప్రెసిడెంట్ అండి. 5 సంవత్సరాలుగా కొనసాగుతా ఉన్నాను. సో ఈ శ్రీరామనవమి ఈసారి ఘనంగా చేయడానికి ఉద్దేశం అంటే ముందు మోహన్ రెడ్డి గారు ముందడుగు వేశారు. తర్వాత అయోధ్యలో రాముడు అక్కడ అంత అంగరంగ వైభవంగా కూర్చున్నాడు కాబట్టి సో మనం కూడా ఈసారి కొద్దిగా గ్రాండ్ గా చేద్దామని గ్రాండ్ గా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎక్కువ గ్రాండ్ గా చేశాము. పొద్దున్న అభిషేకం జరిగింది 7 గంటల నుంచి స్వామికి. రోజు రామాయణం పారాయణం చేశాము. 7 రోజులు 9 రోజులు నవరాత్రులుగా. ఈ రోజు కళ్యాణం జరిగింది ముగింపుగా. సో అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది. సాయంత్రము పల్లకి సేవ, కోలాటము, డ్రమ్స్ తో అంతా ఒక నెల నుంచి మా దేవి గ్రూప్ మెంబర్స్ అందరూ నేర్చుకుంటూ ఉన్నారు కోలాటం. సో అదంతా ప్రదర్శన ఉంటుంది రాముల వారి ముందు. అందరూ పాల్గొని దీన్ని దిగ్విజయంగా సంపూర్ణం చేయాలని కోరుకుంటున్నాను. సుజాత. నా పేరు రఘునాథ్, చిన్మయ మిషన్ సెక్రటరీని. మాకు గైడెన్స్ గా ఉండి మోహన్ రెడ్డి గారు, అలాగే మా ప్రెసిడెంట్ సుజాతమ్మ గారు, ఇక్కడ బ్రహ్మచారి నారాయణ చైతన్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ చిన్మయ మిషన్ ప్రతి సంవత్సరము శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరిపిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ యొక్క అందరి సహకారంతో ఈ యొక్క శ్రీరామనవమి సీతారామ కళ్యాణోత్సవము, అలానే సాయంత్రం ఊరేగింపు, పల్లకి ఊరేగింపు కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మనకి ఈ సంవత్సరమే అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి యొక్క బాలరాముడు అక్కడ వెలిశాడు. సో అదే విధంగా మనం కూడా ఈ యొక్క రాముడి స్ఫూర్తితో మనము ముందుకు వెళ్ళాలని, మన యొక్క దేశము అందరూ బాగుండాలని, మనకి ఏదైతే G20 సమావేశంలో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పిన వసుదైవ కుటుంబకం అనే ఈ అందరూ బాగుండాలి, సర్వే భవంతు సుఖిన అనే ఒక థీమ్ తో, మన ఒక ధ్యేయంతో ఈ యొక్క విశ్వ కళ్యాణార్థం ఈ యొక్క సీతారామ కళ్యాణం నిర్వహించడం జరిగింది. దీంతో మన ఉగాది రోజు నుంచి ఈ రోజు వరకు 9 రోజులు వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రుల్లో చిన్మయ మిషన్ నందు ప్రత్యేకించి ప్రతిరోజు సాయంత్రము స్వామివారికి, అమ్మవారికి అష్టోత్తరము, అలానే రామాయణంలోని బాలకాండ పారాయణము చేయడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఈ యొక్క ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్ని మన ప్రపంచాన్ని బయటపడేయాలని ఉద్దేశిస్తూ శ్రీరాములను ప్రార్థిస్తున్నాము. హరి ఓం. మన రాఘవేంద్ర కాలనీలో వెలిసిన చిన్మయ మిషన్ నందు సంజీవర దేవాలయం నందు ఈ రోజు ఉదయం దేవుల అభిషేకాలు అన్ని చాలా అద్భుతంగా, చాలా శాస్త్రపరంగా జరిగినాయి. తదనంతరము సీతారామ కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణంలో మేము కూడా శ్రీరాముల తరపున కూర్చున్నాము. చాలా అద్భుతంగా అనిపించింది మాకు ఈరోజు. అంటే కళ్యాణం అంటే కూడా మెక్కగా చిన్నపిల్లలు కదా, పెళ్ళి అంటే విషయాలు
ఎలా జరిగే తెలియదు. కన్యాదాన విలువ స్వామి చెప్పడము, దాని మహత్కార్యము, దాని అద్భుత విషయాలు చాలా విషయపరిచారు స్వామి రోజు. మాకు ఈరోజు ఈ ప్రోగ్రాం పాల్గొనడం వల్ల చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మా పేరు ఈశ్వరయ్య, పెండెకల్.